హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పూజీస్ లిటిల్ వరల్డ్. సో ఎప్పుడు కెమెరా వెనకాల హలో అందరికీ అని చెప్పి అలవాటైపోయింది. సో ఈరోజు మీ అందరితో ఇట్లా ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా మాట్లాడదాం అనిపించింది. అండ్ ఇప్పుడు నేను పెట్టే ఈ వీడియో ఆల్మోస్ట్ మేము వెళ్ళొచ్చి 15 days అయిపోతుంది, కానీ నాకు టైం దొరకట్లేదు ఎడిట్ చేసి పెట్టడానికి. అండ్ ఇప్పుడు పెట్టలేదు అనుకో, ఇంకో 2-3 daysలో మేము ఊరికి వెళ్తున్నాము, అప్పుడు అస్సలకే కుదరదు, అన్నీ లేట్ అయిపోతాయి. ఈ వీడియో వచ్చేసి చాలా చాలా బాగుంటుంది. పాపికొండలు ట్రిప్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను చెప్పాలంటే. ఈ మొత్తం ట్రిప్లో నాకు చాలా నచ్చింది పాపికొండలు. అందులోనూ మేము సండే వెళ్ళాము. సో సండే వెళ్ళడం వల్ల ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేశాము. సో ఎవరన్నా వెళ్ళాలనుకుంటే మోస్ట్లీ సండే వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలామంది ఉంటారు. సండే అయితే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మంచిగా అందరితో ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. అలా ఎక్కువ మంది ఉంటే మనకి చాలా బాగా అనిపిస్తుంది అండ్ టైం కూడా తెలియదు. అండ్ అందులోనూ అస్సలు అక్కడ ఇంటర్నెట్ అనేది జీరో చెప్పాలంటే, మాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది. సో నా ఛానల్లో మోస్ట్లీ ఫ్యామిలీ, ఫుడ్ అండ్ డైలీ వ్లాగ్స్ ఇవే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే నాకు ఇష్టమైనవి అవి, ఫ్యామిలీ అండ్ ఫుడ్. హ్యాపీగా ఉండడానికి నా ఫ్యామిలీ, హెల్తీగా ఉండడానికి ఫుడ్. నా లిటిల్ వరల్డ్లో, నా చిన్ని ప్రపంచంలో ఉన్న 145 సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నా. సో నా జర్నీలో మీ అందరు కూడా ఒక పార్ట్ అయ్యి నన్ను మీలో ఒక దాన్ని అనుకొని నన్ను సపోర్ట్ చేస్తారని, మీ లవ్ నాకు చూపిస్తారని అనుకుంటున్నా. ఇంకేం చెప్పాలి, అంతే. ఇంకా వీడియో మీరే చూసేయండి, మొత్తం నేను చెప్తే బాగోదు కదా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మేము మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటి దగ్గర నుంచి. ఎందుకంటే ఇంటి నుంచి మాకు 3 hours జర్నీ పాపికొండలకి. మేము డైరెక్ట్ కార్ మాట్లాడుకొని వెళ్ళామన్నమాట. జస్ట్ వెళ్ళి అక్కడ పాపికొండల బోట్ టికెట్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తిందామని మధ్యలో ఆగాము. సో మా అక్క చూడండి ఇక్కడ నిద్రపోతుంది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. సో ఇంత ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ తినడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే క్యాండిడేట్ తప్ప టైంకి బ్రేక్ఫాస్ట్ తినాలి అని ఎప్పుడు ఉండను అనమాట. సో ఇంకా తినేసి స్టార్ట్ అయిపోయాము. సో మేమైతే నిద్రపోయాము వెనకాల. రాగానే షాక్, అసలు ఎవ్వరు లేరు, ఇదేంటబ్బా అని అనుకున్నాము. కానీ అసలు ఇంకా టైమే అవ్వలేదంట మేము వెళ్ళేసరికి. సో ఇక్కడ బొంగులో చికెన్ చేస్తారంట. మా అక్క బొంగులో చికెన్ తినడానికి పొద్దున్నే లేపుకొచ్చింది రెస్ట్ లేకుండా. ఆ బొంగేమో ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకా మొత్తం రెడీ అవ్వలేదు. వచ్చాక చెప్తున్నారు ఇంకా 2 hours వెయిట్ చేయాలంట. పొద్దున్నే 4ంటికి లేపుకొచ్చారు మళ్ళీ. అదే కదా, చూడండి అక్కడ ఉన్నారు కదా వాళ్ళు ముగ్గురు, వాళ్ళ సిస్టర్స్ వి 2 sisters, 3 sisters. సో అదనమాట, చాలా తొందరగా వచ్చాము మేమైతే. ఇంకా చాలాసేపు వెయిట్ చేసాము, 2 hours దాకా. సో ఇంకా మేము రాగానే అక్కడ స్టార్ట్ చేశారనమాట బొంగులో చికెన్. రెడీ అవుతుంది చూడండి మా ఎగ్జైట్మెంట్ అసలు. రెడీ గాయ్స్. వచ్చేస్తున్నాడు. సో అక్కడ అది రెడీ చేసేలోపు మేము ఇక్కడ మంచిగా ఆ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. గోదావరి గట్టు మీద రామచిలుకనే. గోదావరి గట్టు మీద 3 రామచిలుకలు ఉన్నాయి గాయస్. మా అక్క వాళ్ళని గైడ్ చేస్తుంది ఎలా చూపించాలి. ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్ తిన్నాము, అయినా కళ్ళు తిరగకుండా ఉండడానికి. అది ఫార్మాలిటీ బ్రేక్ఫాస్ట్, అసలైన బ్రేక్ఫాస్ట్. గెటింగ్ రెడీ ఇన్ హాఫ్ అన్ అవర్. ఫస్ట్ కస్టమర్ మనమే అయ్యి ఉంటాం. యా మనమే.
ఫస్ట్ బోని మనదే. బొంగులో చికెన్ రెడీ అవుతుంది ఇక్కడ. ఉప్మా తింటారా? ఉప్మా తింటారా? లేకపోతే బొంగులో చికెన్ తింటాం. అసలు మా బొంగులో చికెన్ ఏమో కానీ ఫుల్ లేట్ చేసాం. అక్కడ మా మమ్మీ వాళ్ళేమో అరుస్తున్నారు బోట్ స్టార్ట్ అయిపోతుందని. మేము ఫస్ట్ బోట్ అసలే టికెట్ వచ్చేసి 1000 అన్నమాట పర్ పర్సన్. మాకు కనిపించట్లేదు. మిడిల్ వచ్చి హెడ్ దించండి సార్. మిడిల్ వచ్చి హెడ్ అంతే మేడం, కరెక్టే మేడం. మిడిల్ వచ్చి హెడ్ దించండి. లైఫ్ జాకెట్ కష్టాలు. ఒక ఫ్యామిలీ ట్రిప్ లో ఈ బోట్ లో కలుసుకున్నాం. ఓకేనా? వాళ్ళు వేరు వీళ్ళు వేరు కాదు, అందరూ కూడా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ఓకే. అలాగే మరి మన బోట్ స్టార్ట్ అవ్వాలంటే మీరు అందరూ కూడా ఒకసారి గట్టిగా జై శ్రీరామ్ అనండి. ఇప్పుడే కాదు, చెప్తారు. ఓకే, గట్టిగా జై శ్రీరామ్. వెరీ గుడ్. అలాగే మన బోట్ స్టార్ట్ అవుతుంది. మీరు అందరూ కూడా ఎంత యాక్టివ్గా ఉన్నారు అంత గట్టిగా ఒకసారి గట్టిగా వేసుకున్నామా? గట్టిగా ఏంటండి మీరేంటి బాధపడుతున్నారు? సో అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. గోదావరి మాతాకి, గోదావరి మాతాకి, గోదావరి మాతాకి, గోదావరి గారికి. అలాగే ఇప్పుడు మన స్టార్టింగ్ ప్లేస్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా రామచంద్రపురం మండలం మారుమూల చిన్న గిరిజన గ్రామం అయినటువంటి పోచవరం బోటింగ్ పాయింట్ నుంచి ఈ రోజు మన జర్నీ స్టార్ట్ అవుతుందండి. టుడే మన ఎన్ని ప్లేస్ వచ్చేసి ఆ పాపికొండల ఎన్నికలు చిన్న గిరిజన గ్రామం చేపట్టించారు. అలాగే మన ఫస్ట్ ప్లేస్ నుంచి మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి పేరెంటాలపల్లి అనే విలేజ్ అండి. 1.5 hour జర్నీ ఉంటుందండి. ఓకేనా? ఆ విలేజ్ లో మన బోట్ వచ్చేసి 20 minutes అవుతుంది సార్. ఆ 20 minutes పాటు బోట్ ఎందుకు అవుతుందంటే ఆ విలేజ్ లోని ఎంతో ప్రాచీన కాలం నాటి ఒక శివాలయం టెంపుల్ ఉంది. టెంపుల్ కి వెళ్ళాలంటే కొన్ని నియమాలు ఉంటాయి సార్. ఆ విలేజ్ కి వెళ్ళాక ఆ నియమాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తామండి. ఇప్పటికి లెఫ్ట్ లో రైట్ లో కూడా ఈక్వల్ గా ఉండాలి. బోట్ బ్యాలెన్స్ అంతా కూడా మన చేతిలోనే ఉంటుంది. ఓన్లీ ఒక స్టీరింగ్ మట్టిగా మన బోట్ కెప్టెన్ గారి దగ్గర ఉంటుంది సార్. ఓకేనా? బోట్ కి ఎండగా ఉందని వన్ సైడ్ ఎవరు అవ్వద్దు ప్లీజ్. నుంచి వచ్చారు? కొత్తగూడెం. వెరీ గుడ్ సార్. జాబ్ లేదా బిజినెస్? రిటైర్ అయిపోయింది. ఓకే, సింగర్ అండ్ ఎంప్లాయ్ అండ్ రిటైర్డ్ అయ్యారు సార్ గారు. మేడం మీ పేరు? ఓకే, హౌస్ వైఫ్ లేదా జాబ్ మేడం? మీరు రిటైర్ అయినా? ఓకే. అలాగే సార్ మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి ఈ మేడం గారితో? 80. ఏం మాట్లాడుతున్నావా? 1980 లెక్కెట్టుకోమన్నారు సార్ గారు. ఎంతండి? 46 years. అంతేనా? లెక్కలు బాగా వచ్చారు. ఓకే. ఈ చిన్నప్పుడు చదువుకోరంటే చదువుకోకుండా
కూర్చోండి అమ్మా, కూర్చోండి. ఓకేనా? నేనే కదా మధ్యలో మీకు నేను రావాల్సిందా? ఓహో మీరు లాగేస్తున్నారు. ఓకే సార్, మమ్మల్ని కూడా కవర్ చేయండి మేడం. అంగరంగ వైభవం నేను చేసా లేదు సార్, ఇంకో సున్నాగా పెంచండి తప్పదు. సూపర్, सुनना बेचारे भी भाई सुनना पे किससे कौन देगा इधर हिंदी ये छत्तीसगढ़ वाला है इसको है बोलो आज को नहीं ये इక్కడికి వచ్చేసారమ్మా. సో ఫస్ట్ యాక్టివిటీ అయితే మ్యారేజ్ తో స్టార్ట్ చేశారు. అది కూడా మా పెద్దమ్మ అండ్ పెద్దనాన్న సెలెక్ట్ అయ్యారనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ మ్యారేజ్ చూస్తుంటే ఆఫ్టర్ 45 years. కట్నం ఏమైనా తీసుకున్నారండి? సార్ గారికి మాటలు రావట్లేదు. అలాగే మేడం మీరు చెప్పండి, మీకేలా అనిపించింది మీ మాటలు? ఈ అందరి మధ్య మళ్ళీ 40 years తర్వాత మ్యారేజ్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సార్ గారి కళ్ళలో చూడండి, ఒక విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఒక విషయంలో చాలా బాధపడుతున్నారండి. సార్ గారు హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఏంటి అంటే ఖర్చు లేకుండా పెళ్లి అయిపోయిందని. ఇది భజన కార్యక్రమం కన్నామా చెప్పాలి. టీచింగ్ చెప్పే టీచర్స్ కూడా అదే పడవల్లోనే ఇక్కడ వరకు వచ్చి టీచింగ్ చెప్పి ఈవినింగ్ అదే పడవలోనే రిటర్న్ వెళ్ళిపోతుంటారు. అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లోని టీచర్స్ అండి, ఒక్కసారి టీచర్స్ గట్టిగా చెప్పలు కూడా దగ్గర చేద్దామండి టీచర్స్. అలాగే ఈ విలేజ్ లోనే ఒక 30 కుటుంబాలు నివసిస్తుంటారు. వాళ్ళందరూ కూడా చీకట్లో నివసిస్తున్నారు. వాళ్ళకి పవర్ సప్లై లేదని చెప్పేసి ఒక 10 years బ్యాక్ భద్రాచలం ఐటీడీ సంస్థ వారు వీళ్ళకి ఇంటికి ఒక లైట్ చొప్పున సోలార్ సిస్టమ్ ద్వారా పవర్ సప్లై కలిగించి వీళ్ళ జీవితాల్లోకి వెలుగుని తీసుకొచ్చారండి భద్రాచలం ఐటీడీ సంస్థ వారు. ఒకసారి గట్టిగా చెప్పకండి. ఓకే, అలాగే మేడం వంటలో పెంటమెంట్ అయిపోయింది మేడం. ఒకసారి హాయ్ చెప్పండి. ఓకే, వీళ్ళ నేమ్స్ కనుక్కుందామండి. ఓకేనా? అమ్మ మీ పేరు చెప్పండి అమ్మా. పేరు చెప్పండి అమ్మా. అంజలా జిలేబీ. అబ్బో, నీ పేరేంటమ్మా? శిల్పా శెట్టి. నీ పేరు? సోనాలి బిందే. ఏం బిందె? సోనాలి బిందే. ఎవరే కాదు. అమ్మ పేరు చెప్పండి అమ్మా. చెప్పండి. శ్రవంతి గారు. ఎవరండి నవ్వింది? నెమ్మదిగా చెప్పండి, చెప్పండి చెప్పండి. తన 2 రోజులు అమ్ముకోవాల్సి వచ్చింది. నవ్వండి, మైక్ లో నవ్వండి. ఓ మేడం, అలాగే ఓకే ఓకే. అవి మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చి ఆ పాపి కొండలో ఉన్న గోదావరి మాతకి సమర్పిస్తూ ఉంటారండి. సూర్య నమస్కారం చేసుకొని మీ మనసులో కోరికలు కోరుకుంటే తప్పక నెరవేరుస్తుందండి ఆ గంగమాత. మీ ఫ్రెండ్స్ వచ్చలేదు చెక్ చేసుకొని బోట్ ఎక్కండి. మీకు ఇచ్చిన టైం 20 minutes మాత్రమే. దిగిన వారికి టైం స్టార్ట్ అవుతుంది సార్. సో మధ్యలో ఇక్కడ ఆపారనమాట. చెప్పారు కదా ఫస్ట్ లో పేరెంటాలపల్లి అనే విలేజ్ వస్తుందని. సో ఇక్కడ ఒక 20 minutes మనకి ఆపుతారు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి. శివుడి టెంపుల్ ఉంటది. సో అక్కడికైతే మొబైల్స్ అవి ఏమి తీసుకెళ్ళకూడదంట, అంటే రికార్డ్ ఏం చేయకూడదు తీసుకెళ్ళినా. సో చాలా బాగుందన్నమాట, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా సైలెంట్ గా ఉండాలంట అక్కడ వెళ్ళినా కానీ, అసలు ఏం సౌండ్స్ కూడా చేయొద్దంట. సో చాలా బాగుందన్నమాట అక్కడ లోపలైతే గుడి. అండ్ అదైతే చూసుకొని వచ్చేసాము.
అసలు ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ఏ క్యాస్ట్ వాళ్ళన్నా విజిట్ చేసే టెంపుల్ అంట. అసలు ఎంత బాగుందో. సో అక్కడ టెంపుల్ చూసేసి రాగానే అయితే బోట్ లో లంచ్ రెడీ చేశారు అందరికి. సో మేమైతే లంచ్ చేసేసాం ఇక్కడే. తినేసాకైతే మళ్ళీ బోట్ స్టార్ట్ అయిపోయింది. మంచి సాంగ్స్ పెట్టారు. అసలు ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. లక్ష్మి ఓకేనా? సో ఇక్కడ నుంచి పాపికొండల వ్యూ మొత్తం ఉంటది, చూసి ఎంజాయ్ చేయండి. సో ఆ విలేజ్ దాటాకైతే మనకి అలౌ చేస్తారు కిందకి వెళ్ళి మంచిగా ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి. సో మంచి మ్యూజిక్ పెట్టారు. అలా బోట్ లో వెళ్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు ఇంకా ఇంటర్నెట్ ఎందుకు, ఇంత మంచి ప్లేస్ ఉన్నప్పుడు అని అనిపించింది. సో వన్ లాస్ట్ టైం అందరికి కలిపి మంచి సాంగ్ పెట్టారనమాట డాన్స్ చేసుకోవడానికి. లెఫ్ట్ లో రైట్ లో దిగండి ఓకేనా? హ్యాపీ జర్నీ, సేఫ్ జర్నీ. అయిపోయిందా పాపికొండలు? కాదు, హైలైట్ ఆఫ్ ది డే అంటే పిన్ని మమ్మీ డాన్స్ చేశారు. ఇస్తూనే ఉంటారు కాబట్టి. సో చాలా ఫాస్ట్ గా అయిపోయినట్టుంది. 3 కల్లా అయిపోయింది. మేము 6 కి అలా వచ్చేసాం అనమాట ఇంటికి. అండ్ ఇక్కడ డిన్నర్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. సో మార్నింగ్ మేము కొన్న బొంగులో చికెన్ చూడండి. అసలు అక్కడికి వెళ్ళాక ఇంకా మేము మర్చిపోయాం కూడా, అంత మునిగిపోయాం మొత్తము, అంత ఎంజాయ్ చేసాము. సో ఇంకా అది ఇంటికి తెచ్చేసుకున్నాము తినలేక అక్కడ. సో ఇంకా ఇంటికి వచ్చాక తిన్నాము హీట్ చేసుకొని. సో ఆయన మటన్ వండుతుంది పెద్దమ్మ. ఇదన్నమాట ఈ రోజు ఇలా జరిగిపోయింది. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి.